అది నిర్మల్ ఐఏఎస్ టాపర్ అయినా. ముత్యాలరాజు ఏపీకి ఫస్ట్ అయితే తెలంగాణ నుంచి దుర్శక్తి అంది ఆయన ఫస్ట్. ఆయన ఇంజనీర్. యూట్యూబ్లో ఒకటి చూడండి, ఆయన స్టోరీ వస్తుంది. నెక్స్ట్ చెప్పాడు కష్టం అని. నెక్స్ట్ 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 చూడండి. నెక్స్ట్ ఇంకా ఇబ్బంది పైపోయింది కాదు. నెక్స్ట్ అప్పే 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 ఇంకా 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 కింది కింది ఇది చూడండి. చాలా మంది అనుకుంటాం మనం చాలా ఒక ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్ సార్. ఇది చాలా ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్. ఈ అబ్బాయి అనంతపురం ఉద్యోగ సోపానం పత్రికలో ఆడ ఉంటూ ఒక చిన్న అసిస్టెంట్గా పనిచేస్తూ ఎగ్జామ్స్ రాసుకుపోయినాడు. ఉద్యోగం దొరికింది, ఆయన చేశాడు. విన్నాడా? ఐఏఎస్ ఎగ్జామ్ రాశాడు. 7 సార్లు అటెంప్ట్ చేశాడు. 7 సార్లు. మనకేంది మ్యాక్సిమం 7 కదా, 7. ఇప్పుడు నెక్స్ట్ కొత్త ఏమొస్తుంది చూడండి. చూడండి, ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయినాడు. ప్రిలిమినరీ ఫెయిల్ అయిపోయినాడు. మళ్ళా సెకండ్ అటెంప్ట్లో మెయిన్ ఎగ్జామ్ ఫస్ట్ ప్రిలిమినరీ పాస్ అయిన మెయిన్ ఎగ్జామ్కు ఫెయిల్ అయిపోయినాడు. నెక్స్ట్ థర్డ్ అటెంప్ట్లో మెయిన్ ఎగ్జామ్ పాస్ అయిన ఇంటర్వ్యూ అయినాడు. ఫోర్త్ అటెంప్ట్ లోపల ఇంటర్వ్యూ సెలెక్ట్ కాలేదు. కాకపోతే ఏమైంది, ఫిఫ్త్ అటెంప్ట్లో ఐఆర్ఎస్ వచ్చింది. ఫోర్త్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయి ఫిఫ్త్ అటెంప్ట్ ఐఆర్ఎస్ వచ్చింది. అయినా కానీ ఆగలేదు. సిక్స్త్ అటెంప్ట్లో మళ్ళా రాశాడు. ఇంటర్వ్యూ అటెండ్ చేసిన నో సెలెక్షన్. చివరికి 7th అటెంప్ట్లో 50 ర్యాంకు ఐఏఎస్ వచ్చిందండి. చూడండి, మనం అనుకుంటాం అమాయకులు మనమంతా కదా. అమాయకులు అమ్మాయిలు అమాయకులు. ఆట ఆడితే గెలవాలా, ఎగ్జామ్ రాస్తే పాస్ కావాలా, పేరు కావడం పాపం, ఓడిపోవడం పాపం కాదండి. ఆట ఆడడం వాడు ఓడిపోతాడు కదా. నేను ఆట ఆడితే కదా సార్, రంగంలో ఆట ఆడితే కదా ఓడిపోవడం గెలుస్తుంది. మనం కూర్చుంటాం మంచిగా హాయిగా, ఐపీఎల్ చూస్తుంటాం మంచిగా, ఏసీ పెట్టుకొని కెఫేలకు చూస్తుంటాం. వాడు ఎగురుతుంటాం, మనం మాట్లాడుతుంటాం కదా. వాడు ఓడుతాడు గెలుస్తుంది కానీ మనం మాత్రం అట్లా ఉంటాం. ఎట్టుంటాం మనం అట్లా ఉంటాం. మనం క్రికెట్ ఆడము కదా, ఆడంగాడు ఓడము గెలవము చూస్తూ ఉంటాం. మనం అంతే ఉంటాం మనం కదా. ఆట ఆడిన వాడే ఓడుతాడు గెలుస్తాడు. మీరు చరిత్ర సృష్టించాల్సుకున్నారా, చరిత్ర చదవాల్సుకున్నారా కదా. చరిత్ర సృష్టించాలనుకుంటే రంగంలో దిగండి, ఆట ఆడండి, ఓడిపోండి. ఎగ్జామ్ ఫెయిల్ ఏమైతే ఫెయిల్ అవుతాం. అది ఏమైతే కాదు, ఆ టైంలో ఫెయిల్ అవుతాం. ఒక్క నిమిషం నిబంధన ఒకటి పెట్టి చాలా తనవాడు రైట్ ఏం అవసరం మామూలు కాదు కదా. అట్లా కాదండి, ఆట ఆడే కాదండి. నెక్స్ట్ మెల్లగా ఇక అల్వబాదం ఐఏఎస్ అల్వబాదనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇక చూడండి ఒక నిమిషం. మనోడి ఈ వర్గీస్ కురియన్ తెలుసా మీకు? కురియన్ మీకోసం చెప్పి పెట్టుకోండి, మనం ప్రత్యేకంగా మీకోసం పెట్టాలి. సార్ చెప్పాలని ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్ వర్గీస్. చూడండి, చదువు ఇంపార్టెంట్ కాదు కానీ అందుకే మీరు చెప్పినా మహర్షులాగా తపస్సు చేసేవాళ్ళు కదా. డాక్టర్లకు మీరు అగ్రికల్చర్ మీరు కాదు, ఎంబీబీఎస్ఏ గొప్ప సార్, ఎండిఏ గొప్ప, అది కాదు నీకంటే గొప్ప మేమయ్యా బాబు. అగ్రికల్చర్ బీఎస్ఏగా మీకు అన్నం పెడుతున్నాం మేము. రకరకాల ఆలోచన. ఒక వర్గీస్ కురియన్ పాల విప్లవం తీసుకొచ్చాడే, ఆ రకంగా ఏమి అవార్డు. చూడండి, ఒక క్రియేటివ్ థింకింగ్, ఒక తపన, ఒక ఆలోచన మన గురించి కాదు సమాజం గురించి ఆలోచన ఉన్నట్టయితే. నెక్స్ట్ చూడండి, టైం లేదు. నెక్స్ట్ పివి రావు, పోల్ట్రీ ఫామ్ ఉన్నారా, వెంకటేశ్వర హ్యాచరీస్. మామూలు వ్యక్తి, ఇలా కోట్ల వ్యాపారం. వెంకటేశ్వర హ్యాచరీస్. వెంకాప్ అమ్ముతారు చికెన్, వెంకాప్ బ్రాయిలర్ చికెన్ ఆయన. నెక్స్ట్ స్వామినాథన్, ఒకసారి సపోర్ట్ కూడా మీకు. ఎందుకు ఆయన తపన డాక్టర్ కావాలని. డాక్టర్ కావాలన్న వ్యక్తి డాక్టర్ కోసం ఎంబీబీఎస్ పోయి ఎంబీబీఎస్ చదువుతూ ఆ కాలంలో ప్రజలతో ఆకలితో అలమటిస్తుంటే, అన్నాతులు ఏడుస్తుంటే అమెరికా నుంచి గోధుమలు దిగువద్దు. మీకు తెలియదు సార్, అమెరికా నుంచి గోధుమలు వచ్చేవి. నేను చిన్నప్పుడు అమెరికా గోధుమలు తిన్నాము. అమెరికా పాలపొడి వచ్చేది, కోలపొడి. మా స్కూల్లో కలిపి పాలు తాగించేది మాకు. అమెరికా పాలపొడి, అది అమెరికనో ఇంగ్లాండ్ ఏదో పొడి. ఆ స్థితిలో వాళ్ళ సామెతం చూసి ఇది కాదు నా లక్ష్యం, ఇది కాదు. లక్ష్యం చేంజ్ చేసుకోవచ్చు. మీకు చేంజ్ ఎవరు టార్గెట్ ఆల్సో. నీ ఇదే కాదు వాళ్ళు కాదు, అవసరమైన టార్గెట్ చేంజ్ చేసుకోవాలి. ఆయన ఏమనుకున్నాడు, అగ్రికల్చర్ చేద్దాం అనుకోడు. అగ్రికల్చర్ వచ్చాడు, టాప్ లెవెల్ గెలిపాడు, నూతన రంగాలు కనుక్కున్నాడు, ఆవిష్కరణ చేశాడు. గ్రీన్ రెవల్యూషన్ తీసుకువచ్చాడు. పంటలు దిగుబడి పోయింది. ఎంత దిగుబడి పోయింది? ఆయనకు అవార్డు వచ్చింది. చివరికి ఏం అవార్డు వచ్చింది రాసుకు? ఏమంటారు, రత్న
భారతరత్న అవార్డు వచ్చేసింది. అంతా కూడా ఇట్లా దిగాలి దుంకాలి కదా. ఏదో పెద్ద 18 ఏళ్ళు చక్కగా అంతే కదా. నెక్స్ట్ బ్లూ రెవల్యూషన్, చేపల విప్లవం. చూడండి చేపల విప్లవం ఆయన. ఇవన్నీ రాసుకోవాలి మీరు పాయింట్స్. ఇంకా కాదు యూట్యూబ్లో కొట్టించేసుకోండి. నెక్స్ట్ సుభాష్ పాలేకర్, ఆర్గానిక్ వ్యవసాయం, ఆధునిక ప్రకృతి వ్యవసాయం. క్రిమి సంవత్సరం మందులు లేకుండా ఎరువు లేకుండా పండించేది. నేను రిటైర్ అయిన తర్వాత ఈయన చూసి నాకు కోరిక కలిగింది. ఎక్కువ ఏం కలిగిందంటే నేను కూడా వేద్దామని చెప్పి నాకు ఒక 2 ఎకరాల భూమి ఉండే పోయి నేను అంత పోయి అక్కడ పోయి గుడతులకి వెళ్ళి వంకాయ టమాటా అవన్నీ తీసుకొచ్చి పెట్టి జీవామృతం పోసి ఆ అమృతం పోసి నీమామృతం అవన్నీ రకరకాల ప్రకాశం అవి వేసి పంటలు పండించిన బాగా అమ్మితే బాబు ఇది 40 రూపాయలకి 40 సార్ అప్పుడు 30 సార్ 30 తిన్నాను అని మనం చూస్తుంటే అంటే పోతున్నా. ఇదేం కాదు మలవరాడు చెప్పాను, ఫ్లెక్సీ పెట్టాను. ప్యూర్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ పల్లె పాలన ఉన్నది కరెక్ట్ వ్యవస్థలో. మా ఫ్రెండ్ వాడిని రిక్వెస్ట్ చేసిన అలా పెట్టా బాబు ఆర్గానిక్ కూరగాయలు విజయబాబు అన్న పేరు పెట్టాను. వెంటనే నాకు కదా సేమ్ పెట్టుకోమన్నాను. అదే అంకెలు 30 రూపాయలు, నా అంకెలు 30 రూపాయలు. వీడు అవి కూడా 4 రోజులు ఉన్నారు. మన రైతు బాబు పోయారు 30 రూపాయలు 50 రూపాయలకి. మన బేరమాడేది ఎవరుతుంది? ఆటో అవుతుంది బేరం, రైతులతో బేరమాడ. ఎంత ఘోరం అండి. అటు 5 స్టార్ హోటల్లో పోతే 150 రూపాయల కాపాడు కోల్డ్ కాఫీ అంటాం. ఏమంటాం తాగలే కోల్డ్ కాఫీ అవి ఉంటుంది. అటువంటి కోల్డ్ కాఫీ హాట్ కాఫీ కూడా కోల్డ్ కాఫీ 200 రూపాయలు కప్పు స్టైల్గా జలగేసి పెట్టేసి 250 రూపాయలు ఉంటే 300 రూపాయలు పెట్టేసి మన దాన్ని కూడా అట్లా పోతాం. ఆ 50 రూపాయలు టిప్పు వదిలేసి ఇంత స్టైల్గా పోతాం మనం. అబ్బాయిలు కదా 300 రూపాయలు కాఫీకి అక్కడ పెట్టేసి 50 రూపాయలు టిప్ కింద పాపం ఆ ముసలాన్ని సార్ బోని చేస్తున్నాం. కొన్నిసార్లు ఏమన్నా అది 20 రూపాయలు ఇస్తుంది, 10 రూపాయలకి ఇస్తావా? ఇది మా పేరు, ఇది ఇండియన్ కట్టాలి. అంత గొప్ప వ్యక్తులు బాగా ఎక్కడ లాస్ట్ అయిపోతుందయ్యా. మరి ఇంత అయిపోయింది. ఇక్కడ ఫోటో పెట్టాలి. ఇప్పుడు అన్నీ నేను రకరకాల ఫోటోలు పెడుతున్నా. మన నెక్స్ట్ వారి అరే ఎందుకు తొందరపడుతుంది? అక్కడ ఫోటో ఎవరు పెట్టాలి? ఫోటో అక్కడ ఎవరు ఫోటో పెట్టాలా? మీ ఫోటో పెట్టాలనుకోండి. అలా అని ఊస్ ఫోటో నెక్స్ట్ అంటే రేపు పొద్దున ఈ అమ్మాయి ఆ అబ్బాయి చక్కగా చదువుకొని అట్లా అగ్రికల్చర్ బీఎస్ కాలేజ్ నుంచి ఈ కాలేజ్ మంచి పేరు తీసుకొచ్చి నేషనల్ ఫేమస్ అయిపోయి అక్కడ ఫోటో అయిపోతున్నా. నేను కూడా మీ గురించి చెప్పగలిగే స్థితి నాకు ఆ అదృష్టం రావాలి. అంటే మీరు ఆ రకంగా ఆ బండి నిజంగా రైట్. ఈ రివర్స్ తీసి